హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయతో చాలా టేస్టీగా రుచిగా కమ్మగా ఉండే పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే రుచి అద్భుతంగా చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, మరి సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బీరకాయ పచ్చడి తయారు చేయడం కోసం ఒక బీరకాయని తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నారంటే అన్నీ బాగా దోరగా మాడిపోకుండా వేయించుకోవచ్చు. చూడండి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సేమ్ అదే ప్యాన్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 15 వరకు అయితే పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చడి కారంగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు కారం బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఇందులోనే ఒక 2 మీడియం సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసి ఇందులోనే రుచికి తగ్గట్లు కల్లుప్పు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 5-6 వెల్లుల్లిని పొట్టుతో సహా వేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోతేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు, బీరకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి కోసం అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. నేను ఈ పచ్చడిని మిక్సీలో వేసుకొని తయారు చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రోల్ ఉంటే రోట్లైనా దంచుకొనైనా తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ముందుగా ధనియాలు, పల్లీలు, జీలకర్రను వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సీ జార్లోకి టమోటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే బీరకాయ ముక్కలు అవన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్నీ ఒకటేసారి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు కదా అని. కానీ ఇక్కడ పల్లీలు కూడా వేస్తాం కాబట్టి పల్లీలు అనేది మెత్తగా అవ్వండి. అందుకే పల్లీలు, ధనియాలు, జీలకర్రను పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒకటేసారి కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకున్నారంటే పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది, లేదంటే మరీ గట్టిగా వస్తుందండి. కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకొని పచ్చడి అయితే ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా పచ్చడి అయితే రెడీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె విడవగానే ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు, ఎండుమిరపకాయలను మంచి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా బీరకాయతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరే అంటారు చాలా బాగుంది ప్రమీల అని. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాల కోసం కుక్ విత్ ప్రమీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.